హెల్తీ వేలో కట్లెట్స్ అండి చేసేద్దామా? నేనైతే మొలకొచ్చిన పెసలతో చేస్తున్నానండి. పెసలకు మొలకలొస్తాయా లేవా అని అనుకుంటారు. ఈజీగా మొలకలొచ్చేవి పెసలేనండి. ఇవి ఎలా తయారు చేయాలంటే పొద్దుటికల్లా నానపెట్టేసుకొని సాయంత్రానికల్లా వాటర్ అంతా తీసి 2, 3 సార్లు నీట్‌గా కడిగిన తర్వాత అస్సలు వాటర్ లేకుండా ఒక డబ్బాలో పెట్టుకోండి. తర్వాత రోజుకల్లా మొలకొచ్చేస్తదండి. అలాగే కొంచెం ఎక్కువగా కావాలంటే ఒక 2 రోజులు పక్కన పెట్టుకుంటే కొంచెం ఎక్కువగా మొలకలొస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి పెసలు, ఒక కప్పు గ్రీన్ బటానీ, పావు కప్పు క్యారెట్ తురుము, అటుకులు, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసుకొని వాటర్ ఏమి అవసరం ఉండదండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల శనగపిండి, తగినంత సాల్టు, అర స్పూను గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పైన కొద్దిగా నువ్వులు జల్లుకొని, ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని తీసుకుంటూనేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా హెల్తీ వేలో కట్లెట్స్ రెడీ అండి. గ్రీన్ చట్నీతో తింటే సూపర్ అండి బాబు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేసి ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.